సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. మోడీ విదేశీ పర్యటనలో ఉన్నాడు. దేవిశ్రీ పాస్ట్కి మోడీ ఫిదా, గుండెలకు హత్తుకుని ప్రధాని అభినందనలు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. న్యూయార్క్లోని నవాసపు కళ్యాణ కొలేజియంలో ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడీ అండ్ యుఎస్ఏ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సందడి చేశారు. ఈ వార్త ఏంటో చూద్దాం. అసలు మోడీ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ని హగ్ చేసుకోవటం ఏంటి, అక్కడ దేవిశ్రీ ప్రసాద్ ఎందుకున్నారు, మోడీ ఇలా హగ్ చేసుకోవటానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వార్త గురించి తెలుసుకుందాం. సాధారణంగా చూస్తూ ఉంటే మోడీ ఎవరినైనా హగ్ చేసుకుంటే వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే దేవిశ్రీ ప్రసాద్ని హగ్ చేసుకోవడంలో ఇది కూడా బాగా హైలైట్ అయ్యే వార్తగా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ని సాధారణంగా అతను ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో పాటలు కంపోజ్ చేశాడు. పుష్ప సినిమాలో కూడా చాలా మంచి పాటలు మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఒక ల్యాండ్ మార్క్ గుర్తింపు అయితే సాధించాడు దేవిశ్రీ ప్రసాద్. అలాంటి దేవిశ్రీ ప్రసాద్ అమెరికాలో అక్కడ మోడీ ఓ స్వాగత సభకి సంగీతాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇదే టైంలో హర్ రంగ్ తిరంగా పాట అయితే పాడటం జరుగుతుంది. ఆ పాటను చూసిన మోడీ ఒక్కసారిగా లేచి వెళ్ళి దేవిశ్రీ ప్రసాద్ని హక్ చేసుకోవడం జరిగింది. ఇలా చూసిన వాళ్ళంతా దేవిశ్రీ ప్రసాద్ ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాడు అనేది కూడా అందరూ అయితే అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దానికి కారణం కూడా లేకపోలేదు. ఏంటంటే గతంలో ఇస్రో కొన్ని రాకెట్స్ని ప్రయోగించినప్పుడు ఫెయిల్ అయినాయి. అప్పుడు ఇస్రో చైర్మన్ చాలా బాధతో ఉన్నప్పుడు తన దగ్గరికి పిలిపించుకుని, ఏం కాదు, నెక్స్ట్ ఉంది మనకి, ఇంకా నువ్వు చాలా చేయగలవు, సాధించగలవు అనగానే ఆయన నెక్స్ట్ డే తను ప్రయోగించిన రాకెట్స్ ప్రపంచంలో కంటే కూడా ఉత్తర ధ్రువం మీద దిగడం కానీ, దక్షిణ ధ్రువం కానీ, ఇవన్నీ చాలా దేశాలు టార్గెట్ చేయలేకపోయినాయి. కానీ ఇస్రో చైర్మన్ అయితే చేయగలిగాడు. తర్వాత ఇదొక ఉదాహరణగా తీసుకుంటే ఇంకా చూసుకుంటుంటే ఇండియన్ టీము వరల్డ్ కప్లో ఓడిపోవడం జరిగింది, అది ఆస్ట్రేలియా పైన. అప్పుడు కూడా ఇండియన్ టీం చాలా బాధతో ఉంది. మోడీ అయితే ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు, వాళ్ళతోటి మాట్లాడటం కూడా జరిగింది. అప్పుడు వాళ్ళందరినీ కూడా ఓదార్చాడు. వాళ్ళంతా దుఃఖంలో ఉన్నారు. ఇది కాదు ఇంకా మనకి ముందుందనగానే ఇండియన్ టీం 2020 T20 వరల్డ్ కప్లో కూడా గెలవడం జరిగింది. అది ఆస్ట్రేలియా లాంటి టీము ఏదైతే వన్డే వరల్డ్ కప్లో ఇండియన్ ఫైనల్లో ఓడించిందో, ఇండియన్లో జరిగిన వరల్డ్ కప్ని సెమీఫైనల్లోనే ఓడించి తర్వాత ఫైనల్కి వెళ్ళి ఇండియా వరల్డ్ కప్ అయితే తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం పరిణామాలుగా చూసుకుంటూ ఉంటే మోడీ ఎవరైనా సరే హత్తుకుంటే అతను ఏ పొజిషన్కి వెళ్తాడు, ఎలాంటి పొజిషన్కి వెళ్తాడు అనేది కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మీద అదే జరుగుతుంది. తను ఏ స్టేజ్కి వెళ్తాడు, మోడీ ఒక్కసారిగా తను హగ్గిచ్చాడు, తను ఏ విధంగా వెళ్తాడు. గతంలో చూసుకుంటూ ఉంటే కూడా మన దక్షిణాదికి చెందిన వాళ్ళ మీద బీజేపీ అనేది సాధారణంగా ఫోకస్ చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ కూడా దక్షిణాదిలో ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఉత్తరాదిని చూసుకుంటూ ఉంటే అక్కడ మనకి ఎక్కువగా అన్ని భాషలు చేసిన వాళ్ళు అంటే ఏఆర్ రెహమాన్, తనకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇలా దక్షిణాది రాష్ట్రాల మీద టార్గెట్ చేస్తూ దక్షిణాదిలో ఉన్న సెలబ్రిటీస్ని ఎక్కువగా మోడీ పొగుడుతూ వాళ్ళతో కమ్యూనికేషన్ పెంచుకుంటూ తనకున్న కోవట్లో ఉన్నటువంటి తన కింద ఉన్న మినిస్టర్స్ కానీ, వీళ్ళు కానీ, అమిత్ షా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలో కానీ జూనియర్ ఎన్టీఆర్ని కలవడం, అలాగే మన చిరంజీవి కుటుంబాన్ని కలవటం. మొన్న చూసుకున్నాం. మొన్న ఎలక్షన్ టైంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే చంద్రబాబు టైంలో కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, చిరంజీవి గారి చేతులు పట్టుకుని పైకి ఎత్తడం కూడా చూసాం. ఈ సందర్భం అనేది చూస్తూ ఉంటే ఆయన దక్షిణాది మీద బీజేపీ ఒక ఫోకస్ ఉంది. ఇక్కడున్న వాళ్ళని ఉత్తరాదిలో కొంతవరకు బీజేపీ గతంలో 2 సార్లు కూడా ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు మోడీ ఉత్తరాదినే ఎక్కువగా సీట్లు వచ్చినాయి. ఇప్పుడైతే దక్షిణాది మీద ఫోకస్ పెట్టాడు. దక్షిణాది వల్ల కొంతవరకు మోదీ ప్రభుత్వం కూడా స్ట్రాంగెస్ట్గా నిలబడింది. దానికి కారణం కూడా దక్షిణాది. ఇక నుంచి కూడా దక్షిణాది మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడున్న వాళ్ళని ఎక్కువగా కలుస్తున్నాడు. ఆ విధానంలోనే మనం ఈ వార్తను కూడా చూడవచ్చు. ఎందుకంటే మోడీ దేవిశ్రీ ప్రసాద్ కూడా చక్కటి పాటలు తనకు నచ్చి ఉండొచ్చు. ఆ స్టేజ్ మీద మనం అనుకోవచ్చు. అక్కడ పాటలు పాడుతూ ఉంటే అక్కడ మనం చూస్తూ ఉండు మోడీ ప్రతి ఇండియన్కి నచ్చేలాగా. అనంతరం దేవిశ్రీ పాటు గుజరాత్ గాయకులు అదితి గాద్వి, ఇతర కళాకారులను మోడీ అభినందించారు. అయితే మన తెలుగు సంగీత సంచలనమైన డిఎస్పీని ఆప్యాయంగా గుండెలకు పీఎం మోదీ హత్తుకోవడంతో పాటు ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుండటంతో మ్యూజిక్ ప్రియులతో పాటు సినీ ప్రముఖులు డిఎస్పీకి విషెస్ చెప్తున్నారు. మోడీ లాంటి వ్యక్తి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి హత్తుకోవడం అంటే అది ఎవరికైనా ఒక ఊహించలేని విధానం. ఎందుకంటే ఒక పెద్ద ప్రపంచంలో ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం ఉంది. అలాంటి దేశంలో మోడీ ఇలాంటి విధానంతో కూడా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఎక్కడికి వెళ్ళినా సరే మోడీ ఒక్కసారి ఈ పర్యటనే కాదు, విదేశాల్లో ఏ పర్యటనకి వెళ్ళినా అక్కడున్న తెలుగు వారితో బాగా మమేకమవుతారు. అక్కడున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని పలకరిస్తారు. ఆ సందర్భంలోనే మనం చూసుకోవచ్చు. మా ఇల్లు ఇండియా నుంచి
అమెరికా వెళ్ళిన వాళ్ళ గురించి కూడా ఆయన ఒక మాట అన్నాడు. భారత్ మాతాకి జై అంటూ మోడీ స్టేడియంలోకి ఎంటర్ అయినప్పుడు ప్రతి ఒక్కరు భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అంటున్నారు. అప్పుడు మోడీ ఒక మాట అన్నాడు, మీరందరూ కూడా 7 సముద్రాలు దాటొచ్చినా సరే మీరైతే భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్నాయి మీ మనసులు. కొందరికి ఇక్కడ అమెరికాలో పౌరసత్వం రావచ్చు, కొందరు ఇంకా రావడానికి ట్రై చేయొచ్చు, కానీ మీరందరూ కూడా భారతదేశానికి చాలా దగ్గర ఉన్నారు, మీ మనసులు భారతదేశానికి దగ్గర ఉన్నాయి అంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే అక్కడ మోడీ చూస్తూ ఉంటే అక్కడ ఐలాండ్లో స్టేడియంలో జరిగిన మీటింగ్కి దాదాపు అమెరికా నుంచి కానీ ప్రవాస అందరూ ఇండియన్స్ కానీ 10 లక్షల మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా మోడీకి జై, మోడీకి జై అంటూ కూడా కితాబు ఇవ్వడం జరిగింది. వాళ్ళని చూసిన మోడీకి అయితే అత్యుత్సాహం అంటే పర్వాలేని, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో వెళ్ళినా కానీ భారతీయులు కనిపిస్తూ ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు ఎక్కడికి వెళ్ళినా. లాస్ట్ టైం ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా మోడీ ఎంతవరకు తన మధ్యవర్తిత్వం వహించాడు, దీనికి సంబంధించి భేటీలో కూడా రావడం జరిగింది ఈ యొక్క విధానంలోనే. అక్కడ చూసుకుంటుంటే పోలాండ్లో పర్యటించారు. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్లో ఏ దేశస్తుడు పర్యటించడానికి కూడా చాలా భయపడుతున్న తరుణంలో ఉక్రెయిన్లో కూడా మోడీ పర్యటించాడు. దాంట్లో ఉన్న విషయాలు కూడా ఈరోజైతే జో బైడెన్తో కూడా చర్చడం జరిగింది. ఆ విషయాలు ఇంటి కూడా అగ్రరాజ్యం చెంతకి చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు.